హలో అందరికీ. ఈరోజు మా ఊళ్ళో బొడ్రాయి పండుగ అండి. ఈ బొడ్రాయి పండగకి మేమైతే ఇలా రెడీ అయ్యాము. అయితే నేను బొడ్రాయి పండగకి అంటే బొడ్రాయికి నీళ్లు పోయడానికి వెళ్ళడం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నాను. హారతి పళ్ళెం కానీ కొబ్బరికాయలు కానీ అన్నీ క్లీన్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు మా ఆడబిడ్డ మా కోసం అనేసి బిందె తీసుకొని వస్తుందండి. అంటే తన డబ్బులతోని తనే పెట్టేసి తీసుకొని రావాలి. ఇంటి ఆడపడుచు కాబట్టి అయితే తీసుకొని వచ్చేసి దాని నిండా నీళ్లు నింపేసామండి. నీళ్లు నింపేస్తే అది వాళ్ళ అన్న తనకి పైకెత్తాలి. ఇప్పుడు వాళ్ళ అన్న పైకెత్తేస్తున్నాడు. అది తలపాగా అంటే చుట్టుబట్ట అనేమో అని అంటారు దాన్ని. అది పెట్టేసి దాని మీద బిందె పెట్టేస్తారు. అయితే ఇక ఇప్పుడు ఆ లెక్కన మా ఆడబిడ్డ అది పెట్టేసుకుంటుంది. నేనేమో హారతి పళ్ళెం అవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఇక సిద్ధమైపోయిన తర్వాతకి ఇక ఆ బుట్టలో కొబ్బరికాయలు అంటే 3 దిక్కుల బొడ్రాయమ్మ, ముత్యాలమ్మ ప్లస్ ఇక్కడ ఎల్లమ్మ అనే దేవతలు ఉంటారు. ఆ దేవతలకు పెట్టాలండి. వాళ్ళందరికీ కొబ్బరికాయ కొట్టాలి. అయితే బుట్టలో కొబ్బరికాయలు రెడీ చేశాను. అలాగే హారతి పళ్ళెం కూడా సిద్ధం చేశాము. ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము. మీకు అంటే మా అత్తమ్మకు 3 పిల్లలండి. మా హస్బెండ్, మా ఆడపడుచు, మా మరిది. అయితే ఇక ఇప్పుడు ఇద్దరికి తినొక్కతే ఆడబిడ్డ కాబట్టి తిని మాత్రమే బిందెత్తాలి. ఇద్దరికి ఒకేసారి అంటే తను బిందెత్తలేదు కదండి. అందుకనేసి ఫస్ట్ మాకు అయిపోయిన తర్వాతకి మా ఆడబిడ్డను తీసుకొని వెళ్తారు. తర్వాతకి ఇక్కడ మేము బొడ్రాయి దగ్గరికి వచ్చామండి. బొడ్రాయి దగ్గర చాలా రష్ అంటే చాలా రష్ ఉంది. ఈ రష్లో అసలు ఎంత అంటే గందరగోళం. పట్టు చీరలు ఏమి కట్టుకొని వచ్చినా కానీ వాటర్కి ఆగమైపోతాయి. అందరూ ఇప్పుడు బిందె మోసే ప్రతి ఒక్కరూ ఆడబిడ్డలేనండి. ఎందుకంటే ఇంటి ఆడబిడ్డ బొడ్రాయి తల్లికి నీళ్లు పోస్తే ఆ ఇంటికి చాలా మంచిది అనేసి అంటారు. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ డబ్బాలకు ఫుల్ అండి. ఇక లైన్ కట్టేశారు. ఇక్కడ లైన్లో నిలబడ్డాము మేము కూడా. ఇక్కడ వీడియో తీయడానికి అసలు బొడ్రాయిని వీడియో తీద్దామంటే కనీసం చుట్టూ మందితోని అది ఫిలప్ అయిపోయి ఉన్నది. వీడియో తీయడానికి కూడా అసలు బొడ్రాయమ్మ తల్లి కనబడలేదు. ఇక మేము వాటర్ పోసేసి కొబ్బరి వక్క కొట్టేసుకొని వచ్చాము. తర్వాత గండిమైసమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వాటర్ తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఇంటింటికి వెళ్ళేసి తీసుకురాలేరు కాబట్టి ఇక్కడ మా పక్కన ఆడ గోళం పెట్టారు. దాంట్లో నుంచి వాటర్ తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ గండిమైసమ్మ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ బొడ్రాయి తల్లి అయిపోయిన తర్వాతకి ఇంకా గండిమైసమ్మ దగ్గర కూడా చాలా అంటే చాలా రష్ ఉందండి. ఈ రష్లో అసలు ఏంది అనేసి అనుకున్నాము. కానీ దర్శనం కూడా బాగానే చేసుకున్నాము. కొబ్బరికాయలు కూడా హారతి ఇచ్చేసి పసుపు కుంకుమలు అన్నీ పెట్టేసుకొని ఇంకా మా ఆడపడిచేమో వాటర్ పోసేసి ఇక మేమిద్దరం కలిసి చేసేసుకున్నాము. ఇక్కడ పసుపు కుంకుమలు అన్నీ వేసేసుకున్నాము. మొత్తం పూలు వాటర్తోని మొత్తం దారి మొత్తం నిండిపోయింది. ఇక ఇక్కడ ఎవరిది వాళ్ళు అసలు ఇప్పుడు మా ఆడపడుచు వాటర్ పోస్తూ ఉందండి. మా ఆడపడుచు వాటర్ పోసిన తర్వాతకి నేను ఇంకా పసుపు కుంకుమలు అన్నీ చల్లేసి అగరబత్తీలు పెట్టేసుకుంటాను. అగరబత్తీలు పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా మొక్కేసుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరదాం అనేసి చూస్తున్నాము. కానీ కొబ్బరికాయ ఎంత కొట్టినా పగలలేదండి. చాలా ట్రై చేశాను. ఇక్కడ అందరూ చుట్టూ చూడండి అసలు రాగి చెంబులు అన్నిటితో వాటర్ తీసి పోస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఆడపడుచు కూడా కొబ్బరికాయ తెచ్చుకుంది మాతో పాటే. ఇక తను కూడా కొట్టేసింది. కొబ్బరికాయ కొట్టేసి తల్లికి మొక్కుకొనేసి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ముసలమ్మ కూడా వాళ్ళకి అంటే ఆడపడుచు లేనట్టుంది. అందువల్ల వాళ్ళు చేసేసుకున్నారు. నేను ఆ పక్కన పసుపు కుంకుమలు పోస్తున్నాను. కొబ్బరికాయ మా చెరిగాని చేతిలో ఉంది. మా చెరిగాని దగ్గర నుంచి ఆ కొబ్బరికాయ తీసేసుకొని వాడు తెచ్చిచ్చిన తర్వాతకి నిమ్మలంగా కొట్టేసుకున్నాను మంచిగా మొక్కుకొని. ఇక ఇక్కడ అది అసలు క్యాండిల్తో అంటే మనం దీపం ముట్టించినా కానీ లేకపోతే అందరూ వత్తులన్నీ అంటే అవి అగరబత్తీలన్నీ ఇక్కడ పెట్టేస్తున్నారు. మామూలుగా పెట్టేసుకొని మేము ఇక్కడ నుంచి ఇంకా
మా ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అందరినీ కలిసి మా చిన్నోడు వీడియో తీస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము అందరం కలిసేసి వెళ్తున్నాము. వెనకాల మా సుహాసిని అక్క వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వీడియో తీస్తున్నారంటే నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ వచ్చిపోయేటోళ్ళని అందరినీ వీడియో తీసుకుంటూ మా చిన్నోడు వస్తున్నాడు. ఆఖరికి మేము ముత్యాలమ్మ గుడి అనేది మా పొలాల మధ్యలో ఉంటుందండి. పొలాల మధ్యలో అసలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈసారి మంచిగా రేకులు వేసి స్లాబ్ పోసి అసలు చాలా అంటే చాలా నీట్గా చేశారు. దీనికి మనం ఇక గుడికి పోయే దారి ఉంటే సరిపోతుంది. గుడిని మాత్రం చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక చుట్టూ పచ్చని పొలాలు చూడండి అసలు ఎంత బాగుందో వాతావరణము. ఇక్కడ టెంట్ వేశారు, ఎందుకంటే పూజలో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి టెంట్ వేయించారు. అక్కడ అందరూ ఎవరి తగ్గట్టు వాళ్ళు పూజలు కంప్లీట్ చేసుకుంటున్నారు. అక్కడ అయ్యగారేమో వాళ్ళు కుర్రకండకి పూజ చేసే వాళ్ళను కూర్చోబెట్టేసి అయ్యగారు మాట్లాడుతూ ఉన్నాడు. కలశాలు కుండలు అన్నీ పెట్టేసుకున్నారు. ఇక మేము లోపలికైతే దర్శనం కోసం అనేసి ముత్యాలమ్మ గుడి లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ అందరూ కూడా దాదాపు ఫోటోలు సెల్ఫీలు దిగడం కోసమే చూస్తూ ఉన్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.